అరే రాజేషు ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా? ఫోటోలు తీస్తున్నా. ఒక్కసారి చూడు ఫోటో ఎంత మంచిగా వచ్చిందో. అమ్మా నీకు ఫోటోలు కూడా తీయొచ్చా? తీయొచ్చా ఏంది వాని, నీకు తెలియకుండానే ఎన్ని ఫోటోలు తీసినో చూపిస్తాగు. అరే బాగుందే. ఇంకా హైలైట్ ఫోటో చూపిస్తాగు. ఓర్ వారి ఇవన్నీ ఎప్పుడు తీసినవురా? తీసేటోళ్ళకు కూడా తెలియకుండా ఒరిజినల్ ఫోటోలను కెమెరాలో బంధించేటోడేనమ్మా అస్సలు సిస్సలైన ఫోటోగ్రాఫర్. ఒక్క నిమిషం ఆగు. అయినా కెమెరా లేదు, ఫోన్లో ఫోటోలు తీస్తున్నావేంది? ఫోటో తీయడానికి పెద్ద కెమెరానే అవసరం లేదు, ఫోన్లో కూడా అందంగా ఫోటో తీయొచ్చు తెలుసా. టాలెంట్ ఉన్న కెమెరామెన్ తీసిన ఫోటో నవ్వుతుంది, ఆడుతుంది, పాడుతుంది, మనతో మాట్లాడుతుంది. ఫోటో అంటే అదేదో ప్రాణం లేని అచ్చేసిన బొమ్మ కాదు, జ్ఞాపకాలనే జ్ఞానేంద్రియాలుగా మార్చుకొని చావు లేకుండా జీవించే మనిషి ప్రతిరూపం ఫోటో. ఏందయ్యో ఫోటోల గురించి ఇంత పెద్ద స్పీచ్లు ఇస్తున్నావు ఇవాళ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే వాని. నాకు ఫోటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. ఏదో కాలం కలిసి రాక నీ దగ్గర పని చేస్తున్నా కానీ లేకపోతే నా పెద్ద ఫోటోగ్రాఫర్ని అయ్యేటోని. అయినా కూడా ఇప్పుడు ఏమైంది, ఫోన్తోనే మంచి మంచి ఫోటోలు తీస్తా. అవును, నన్ను ఎప్పుడు తీయమన్నా మంచిగానే తీస్తావులే. అంతేలే, ఏదో ఇప్పుడు అడిగినా కాబట్టి మంచిగా తీస్తావులే అన్నావు కానీ ఒక్కనాడన్న అరే రాజేష్గా ఫోటో మస్తు తీసినవరా అన్నావా? ఎప్పుడు చూడు ఇది నైస్ పిక్, ఇది సూపర్ పిక్, ఇదైతే బెస్ట్ పిక్ అనుకుంటా మురిసిపోతావు. కానీ రాజేష్ నీ వర్క్ నైస్, నీ వర్క్ సూపర్, నీ వర్క్ బెస్ట్ అంటావా? అనవు. నువ్వే కాదు 190% మంది అనరు. ఫోటోలు మంచిగా వస్తే మాత్రం అది చాలు, ఫోటోగ్రాఫర్ను అభినందించేటోళ్ళు ఉండరు. అబ్బా పెద్ద పెద్ద డైలాగులు కొట్టబడుతుంది. నేను అందంగా ఉన్నా కాబట్టి నన్ను మంచిగా తీసినావు, దాంట్లో ఉన్నావు. నాకు తెలియక అడుగుతున్నా, అందం అంటే ఏంటిది అసలు? అది చెప్పలేవు అని. నువ్వే కాదు, ఈ భూమి మీద అందం అనే పదానికి అర్థం చెప్పేటోళ్ళు పుట్టలే. ఎందుకంటే అందం అనేది భౌతిక రూపంలో ఉండదు, కనిపించేదందుకు. అదొక ఫీలింగ్, అదొక ఎమోషన్. చూసే కళ్ళు సంతోషంగా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ అందమే తెలుసా. నువ్వు ఫీల్ అయ్యే అందం గురించి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనా? చెప్పు. ఏతోని పోల్చితే బి అందంగా ఉన్నది, బితోని పోల్చితే సి అందంగా ఉన్నది, సితోని పోల్చితే డి అందంగా ఉన్నది. అసలు దీంట్లో నిజమైన అందం ఎవరిది ఇప్పుడు చెప్పు? అందరికన్నా ఎక్కువ అందంగా ఉన్నది కాబట్టి డీనే. మరి డి కన్నా ఈ అందంగా ఉంటే అప్పుడు డి అందంగా లేనట్టేనా? కంపారిజన్ వాని, కంపారిజన్. సో అది లేకుండా చూడు అందం అంటే ఏందో అప్పుడు అర్థమవుతుంది నీకు. నైజీరియాలో ఉన్నోళ్ళు నల్లగా ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు తెల్లగా ఉంటారు, ఇంకో దగ్గర ఉన్నోళ్ళు సామాన ఛాయ రంగులో ఉంటారు. నివసించే ప్రదేశాన్ని బట్టి తోలు రంగు మారుతుంది అని అది చూసి అందం అనుకుంటే పొరపాటే. అవేం లెక్కలోకి తీసుకోకుండా అందమైన ఫోటోలు తీసేటోడే నిజమైన ఫోటోగ్రాఫర్ తెలుసా. అవును రాజేషు, నిజంగా నాకు ఇప్పుడు మంచిగా అర్థమైంది. అందాన్ని చూడాల్సింది అద్దంలో కాదు మనసులో అని. నిజంగా మీరు మనసుతో చూస్తే ఒక ఫోటోగ్రాఫర్గా నేను ఎంతో ఆనందపడతా తెలుసా వాని. ఫోటో అంటే ఒక్క క్లిక్ కాదు, దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. టైంకు తిన్నా తినకపోయినా టైంకు ఫోటో తీయాలి. అవును రాజేషు, వాళ్ళను తిన్నవా అని కూడా బిజీలో ఎవ్వరు అడగనే అడగరు. ఎవరిని చూసినా నన్ను ఫోటో దించు, నన్ను ఫోటో దించు అంటారు అంతే. ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మేము పట్టుకుంటాం, కాకపోతే మా కష్టాల్ని పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. అది మాకు మామూలేతి. కెమెరా ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవుతుంది, కానీ అదే మేము ఒక ఫోటోను బాగా తీస్తే దాన్ని చూసి మురిచిపోయి ఛార్జ్ అవుతాం. టైంకు తిండి లేకపోయినా పర్వాలేదు. మా బాధ అనిపించదా రాజేషు? ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంతో చూస్తే ఎందుకు బాధ, సంతోషం అనిపిస్తుంది. అందుకే మా మొహంలో స్మైల్ లేకపోయినా స్మైల్ ప్లీజ్ అని మిమ్మల్ని నవ్విపించి మరీ ఫోటో తీస్తాం మేము తెలుసా. అవును, ఫోటోగ్రాఫర్ నోట్ల నుంచి వచ్చే ఏకైక మాట స్మైల్ ప్లీజ్ అనే. అంతకు మించి మాకేం కావాలి చెప్పు. కాకపోతే ఒక్కటే బాధ మాకు. ఏందది? ఇప్పటికీ ఫోటోగ్రాఫర్లు అంటే ఏదో వాళ్ళ అన్నట్టు చూస్తారు అంతే కొందరు. అరే మేము లేకపోతే సెలబ్రిటీలు అందంగా కనిపించరు, మేము లేకపోతే పొలిటికల్ లీడర్ల పోస్టర్లు ఉండయి, మేము లేకపోతే అసలు ఈ ప్రకృతే మీకు అందంగా కనిపించదు. అసలు ఈ చరిత్రను ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించేది ఒకటి రాత అయితే రెండోది మా ఫోటోనే. అంత గొప్ప పని చేస్తాం మేము, అయినా కూడా కనీసం గౌరవం ఇవ్వరు మాకు. అవును రాజేషు, నా చిన్నప్పటి ఫోటోని చూసుకొని ఇప్పటికీ నేను మురిసిపోతా అంటే దానికి ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోనే కారణం. నీకు కూడా తెలుసా వాని, ఏదన్నా ఈవెంట్కి పోతే అందరికంటే లాస్ట్లో పోయేది మేమే, అందరికంటే లాస్ట్ పేమెంట్ తీసుకునేది మేమే. అయినా కూడా ఎప్పుడు మేము ఫీల్ కాం. ఎందుకో తెలుసా, మాకు డబ్బు ముఖ్యం కాదు, పని ముఖ్యం. మీ నుండి చరిత్ర దొంగిలించిన క్షణాల్ని మేము ఎప్పుడు మీకు తిరిగిస్తూనే ఉంటాం. కానీ
ఫోటోగ్రాఫర్లకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే.